హాయ్ అండి అందరికీ. మేము డీమార్ట్‌కెళ్ళాం. మా పాప వర్క్ చూస్తుంది. అది కావాలంటుంది. కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని నాకిది కావాలి, అది కావాలని అంటుంది. ఇంకా ఏందో వెతుకుతోంది. మా పండు దగ్గర ఏముంటే అవన్నీ చిన్నోడు కావాలంటాడు. అందుకని చెప్పి వాడికి సేమ్ అలాంటివి తీస్తానని చెప్పి వెతుకుతోంది దానికోసం. కార్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కార్స్ అవంతా మా దగ్గర ఉన్నాయని తీసుకుంటాం. చూడం యూనిక్ అని ఉంది. రైమ్స్ బుక్ కావాలంటే మా బాబుకి చూపిస్తాను. నేను కావచ్చు స్టీల్ సామాన్లు ఏవి కొనదలుచుకోలేదు. ఆల్రెడీ ఉన్నాయండి. మీకు మా చిన్నోడికి అమ్మాయి కావాలంట. ఉందండి. అన్నీ చూసి సెలెక్ట్ చేసి అది కావాలని తీసుకున్నాను. మా ఆయన చిన్నపిల్లడు అనుకుంటున్నాడు. మాటలు మా ఆయన ఆడుతుంటే మా చిన్నోడు కూడా ఆడుకోవాలంట. అంత కింది దించు అని చెప్పి అరుస్తాడు. వాల్స్ అన్ని కొన్ని రేపు కాలంతో పోయి మెత్తగా అయిపోయాయండి. అని ఇంకే చూసి తీసుకోవాలా, అది స్ట్రాంగ్గా బాగుంది అందుకే సెలెక్ట్ చేసాను. ఇవన్నీ తీసుకోలేదు. డీమార్ట్లో ఏ చూసినా అన్నీ బాగుంటాయండి. అన్నీ కావాలనిపిస్తుంది, కానీ అన్నీ కొంటే బిల్లు మాత్రం రాసుకోవాలి. కొన్ని అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి డీమార్ట్లో. వేసుకొని కొనడానికి అది చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది. ఆన్లైన్లో చూసి దాని ప్రైస్ అయితే 1500 2000 కూడా ఉంది. ఇక్కడైతే 750 800 లోగే ఉంది అన్నమాట దాని ప్రైస్. అందుకే తీసుకున్నాను. మేము తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. అది బాగా యూజ్ అవుతుంది రోజుకి. అన్నీ తక్కువ ప్రైజెస్కే వస్తాయి కానీ బయటతో పోలిస్తే. కానీ గ్రాసరీస్ మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. చూసి తీసుకోవాలి మనం కంపారిజన్ చేసి బయట ఇక్కడికి వెళ్తుంది. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫ్రూట్ నట్స్ చాలా రేట్ ఉన్నాయండి. అందుకే చూసి కూడా ఎక్కువ చూసి చూడాలి. నెక్స్ట్ టైం చూడాలి బయట ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ థింగ్స్ మా ఆయన అన్ని చెప్తానండి, అందుకే తీసుకోవట్లేదు. రేట్ ఎంత చూసి పెట్టేశాను. ఆ థింగ్స్ కూడా చాలా తక్కువకి వచ్చింది. ఒక్కొక్కటి 40 రూపీస్ అలా పడింది. 12 ఒక సెట్ వచ్చింది మాకు. దాని ప్రైస్ చెప్తాను ఈసారి వీడియో పెడతానండి. డీమార్ట్ షాపింగ్కి వెళ్తే మీరు ఎంతో వచ్చింది. మేమేమి కొన్నాము అది కూడా వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి. గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో బిల్లు. ఇది తీసుకున్న 40 రూపీస్, అది 50 రూపీస్ అనుకుంటే మొత్తం కొంచెం చిన్న ఐటమ్సే చాలా బిల్ అయిపోతుంది. ఈ పీటలు తీసుకున్నామండి ఇంతకుముందు, ఇప్పుడు కాదు. బాటిల్స్ ఎన్ని తీసుకున్నా ఉండగలను మాకు. మా పిల్లలు క్యాప్స్ పోగొట్టేస్తారు, ఎక్కడంటే అక్కడ వేస్తారు. ఎన్ని తీసుకున్నా మాయమైపోతుంది. నువ్వు ఏమంటుంది మాకు. ఇది తీసుకున్నామండి డీమార్ట్లో, సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. చార్జ్ వైరు ఇది తీసుకున్నాము, సరిగ్గా వర్క్ అవ్వడం లేదు.
ఒకేసారి 2 మొబైల్స్ ఛార్జ్ పెట్టుకోవచ్చని మా ఆయన హాస్టల్ తీసుకుంటారు. అది సరిగ్గా వర్క్ అవ్వదు. ఇది మాత్రం లోకల్‌గా తీసుకొచ్చారు మా ఆయన. ఇది బాగా వర్క్ అవుతుంది. ఆయన ఒకేసారి ల్యాప్‌టాప్ ఛార్జ్ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ పైన, కింద మిడిల్‌లో 3 ఒకేసారి ఛార్జ్ చేయొచ్చండి. ఇది బాగా వర్క్ అవుతుంది. డీమార్ట్‌లో కొన్నదైతే వర్క్ అవ్వడం లేదు. మా పాప యూనికార్న్ తీసుకుంది. ఫస్ట్ అప్పుడు చూయించుకుంది కదా! నాకిది కావాలంటే కావాలని చెప్పి తీసుకునింది. ఇంటికొచ్చిన తర్వాత మా చిన్నోడు నాకు ఇదే కావాలని పట్టినాడు. ఈ పర్స్ అయితే బాగా స్ట్రాంగ్‌గా ఉందండి. అదే ట్రావెలింగ్ బ్యాగ్ ఉంటది చూడండి అలా ఉంది. బాగుంది. అప్పుడే మా పాప సామాగ్రి అంతా పెట్టేసుకుంది అప్పుడే. ఆగస్ట్ 15కి తీసుకొచ్చేసి ఇచ్చిన బ్యాడ్జ్ లాగా ఉన్నది. అవంతా కూడా దీంట్లో పెట్టేసుకుంది. కిట్స్ అన్నీ పెట్టేసుకుంటుంది. మనోడికి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా బాల్స్ కావాలండి. ఏదైనా ఒక బాల్ తీసుకుంటాడు. దాన్ని ఇల్లు లేపించే వరకు వదలనండి. వెళ్ళినప్పుడల్లా ఒక బాలు. మనోడి దగ్గర చాలా బాల్స్ కలెక్షన్ ఉంది. అది కూడా ఇప్పుడు వీడియో పెడతాను చూద్దురు. డీమార్ట్‌లో మేమైతే ఇవన్నీ తెచ్చుకున్నామండి. బాటిల్స్, టిప్స్, బ్యాండ్‌లు, టూత్‌పిక్, మా పాపకి హెయిర్ బ్యాండ్స్, మళ్ళీ గడవలు చేస్తారు చూడండి కలర్ పేపర్స్ అలాంటివి, నాప్కిన్స్ పిల్లలకి, టిష్యూస్ కంపల్సరీ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా ఉంటామండి. బాటిల్స్ ఇంకా ఉన్నాయి. స్లిప్పర్స్ కొన్నాము. నాకు ఇవి నాకు ఇవి మా చిన్నోడికి బ్లూ కలరు, పింక్ కలర్ మా పాపకి. ఇద్దరికి యూనికార్నే కొన్నామనమాట. ఈ కలర్ పేపర్స్ మా పాప తీసుకునిందండి కావాలని చెప్పి. ఇంకా ఈ క్లిప్స్ ఇవన్నీ. ఇవి మా పాప